నన్ను తీసేయండి. అందరికీ వందనాలు. మరో ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు అంశంలోకి మనం వెళ్ళిపోదాం. ఈరోజు అంశం ఏంటంటే, సనాతన ధర్మంలో కుల వ్యవస్థ లేదని చాలామంది మతోన్మాదులు ఈ మధ్యకాలంలో చెప్తున్నారు. వర్ణ వ్యవస్థ మాత్రమే మాకు ఉంది, కుల వ్యవస్థ అనేది అసలు మాకు లేదు. ఈ కుల వ్యవస్థ బ్రిటిష్ వారు తీసుకొచ్చి మా మీద రుద్దడం జరిగింది. అంతేకాకుండా పోర్చుగీస్ వారు దీనికి నామకరణం చేశారు, క్యాస్ట్ అని. దాని తర్వాత క్యాస్టో అని నామకరణం చేశారు. దాని తర్వాత బ్రిటిష్ వారు దాన్ని మరలా క్యాస్ట్ అని మార్చి క్యాస్ట్ సిస్టమ్ అనేది తీసుకొచ్చడం జరిగింది భారతదేశంలో. అసలు క్యాస్ట్ అనే పదం కానీ కులం అనే పదం కానీ మా పుస్తకాలలో లేదు అని చాలామంది మతోన్మాదులు వాదిస్తూ ఉన్నారు. మరి దీని కొరకు చర్చ చేయడానికి మన మధ్య అనిల్ గారు ఉన్నారు. ఆయన ఆహ్వానిద్దాం. బ్రదర్ అనిల్ గారు వందనాలండి. మీరు ఇప్పటివరకు విన్నారు కదా, క్యాస్ట్ సిస్టమ్, క్యాస్టో అనే పదం పోర్చుగీస్ వారు తెచ్చారని, తర్వాత బ్రిటిష్ వారు దాన్ని క్యాస్ట్ సిస్టమ్ అని చెప్పారని, కులం అనే పదజాలం అసలు మా గ్రంథాల్లోనూ లేదని, మా దగ్గర ఉన్నదంతా వర్ణం అని, వర్ణ వ్యవస్థ మాకు ఉందని, ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకేమంటారంటే, వారి వారి పనుల వల్ల, వృత్తుల వల్ల ఇలా వర్ణాల్లో ఉన్న 4 భాగాలు కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం అన్నట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద మీ కంప్లీట్ ఆన్సర్ మీరు ఇస్తారని, మీ రీసెర్చ్లో మరి కులము అనే పదానికి సంబంధించిన విషయం సనాతన గ్రంథాల్లో, సనాతన ధర్మం చెప్పుకుంటున్న గ్రంథాల్లో ఏ గ్రంథాల్లో వీటి ప్రస్తావన ఉంది, పూర్తి స్థాయి వివరణ మీ దగ్గర నుంచి ఆశిస్తున్నామండి అనిల్ గారు. మరి మీ వివరణలోకి మా ప్రేక్షకులందరినీ తీసుకెళ్తే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మరి తీసుకెళ్తే కనుక మేమందరం ఆనందిస్తాం మీరు చెప్తుంటే. రైట్. మొట్టమొదట వీక్షిస్తున్న వీక్షకులందరికీ సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. మీ అందరికీ వందనాలండి. గుడ్ ఈవినింగ్. మొట్టమొదట ఈ వర్ణ వ్యవస్థ అనేది ఒక సామాజిక దురాచారమా, లేకపోతే ఇది సహజంగానే దేవుని చిత్తమా, దేవుడు ఇలా మనుషుల్ని తయారు చేశాడా అనేది ఈ 2 వైపుల నుంచి ఆలోచించాల్సిన అంటే గంభీరంగా ఆలోచించాల్సిన విషయం. ఈ వర్ణ వ్యవస్థ అనేది మా బుక్కుల్లో ఉంది, కానీ వర్ణం వేరు, కులం వేరు. వర్ణం కులం ఒకటి కాదు అని వాదించే వాళ్ళు కొల్లలుగా ఉన్నారు. నేను యూట్యూబ్ లో ఎన్నో వీడియోలు చూసాను. ఈవెన్ సుబ్రహ్మణ్య స్వామి అనే ఒక సీనియర్ లాయర్, మన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎంపీగా ఉన్న ఆ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర నుండి ఈ చిన్న కుహనా మేధావులు ఎవరో చెప్తుంటే విని ఇంకా అదే చిలక పలుకులు పలుకుతుంటారు కదా, ఇలా చిలక ఏదో మనం ఏం నేర్పిస్తే అదే పలికింది. అలా చిలక పలుకులు పలికే వాళ్ళు కూడా ఇదే మాట చెప్తుంటారు. అసలుకి క్యాస్ట్ సిస్టమ్ అనేది అసలు మా బుక్కుల్లో ఎక్కడా లేదండి. అసలు మాకు క్యాస్ట్ సిస్టమ్ కి అది అసలు ఎలాంటి ఇది లేదు. ఇది బ్రిటిష్ వాళ్ళు పెట్టింది, పోర్చుగీస్ తెచ్చిన మాట. లేకపోతే ఇది కొంతమంది ఏమో ఇది సాంఘిక దురాచారమే, కానీ మా బుక్కుల్లో ఎక్కడా లేదు, మాకు దీనికి ఎలాంటి కనెక్షన్ లేదు అని చెప్తారే. కానీ ఈ వర్ణ వ్యవస్థ వల్ల ఎన్ని కోట్ల మనుషుల జీవితాలు ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఎలా చెడిపోయాయి, నాశనం అయిపోయాయి. అంటరానితనము, లేకపోతే తక్కువ జాతి వాళ్ళని చెప్పి ఫ్రీగా పని చేపించుకొని, శూద్రులు అని చెప్పి నానా రకాలుగా వాళ్ళని చండాలులని
ఇట్లా దూషించి వాళ్ళని ఊరు నుంచి బయట పొలిమేర దగ్గర ఉంచి ఒక కాలం అప్పుడు మూతికి ముంత, వెనకాల ఒక తాటి మట్ట, మళ్ళీ కాలుకి ఓ గజ్జలు ఉండాలి, నడుస్తూ ఉంటే సౌండ్ రావాలి. ఊర్లోకి ఎంటర్ అవ్వాలంటే మిట్ట మధ్యాహ్నం పూట మాత్రమే ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే ఆ నీడ కూడా ఎవరి మీద పడకూడదు. మిట్ట మధ్యాహ్నం పూట 12 గంటలకి ఆ నీడ పైన ఉంటది కాబట్టి ఆ నీడ ఎవరి మీద పడకూడదు. మూతికి ముంత, ఎందుకంటే ఉమ్ము అవి ఎక్కడా పడకూడదు. మళ్ళీ వెనకాల తాటి మట్ట, ఎందుకంటే ఆ అడుగులు కూడా చెరిగిపోవాలి. తాటి మట్ట వెనకాల మొలకి కట్టుకొని వెళ్తూ ఉంటే ఆ తాటి మట్ట, ఇంతకు ముందు పాతకాలంలో రోడ్లు ఉండేవి కాదు కాబట్టి ఇసుకలో నడిచేటప్పుడు వాళ్ళ కాలి అడుగులు పడతాయి కాబట్టి ఆ కాలి అడుగులు కూడా ఇది ఊడి చేస్తూ వెళ్ళిపోయేవి. సో ఇలా ఎన్నో కోట్ల మందిని ఈ వర్ణ వ్యవస్థ పేరు చెప్పి నా భారతీయుల్ని భయంకరంగా మోసం చేశారు. ఈ ఆర్య బ్రాహ్మణ వాదం కలిగిన వీళ్ళు ఈ ఆర్య బ్రాహ్మణవాదులు వీళ్ళ మతం పేరు సనాతన ధర్మం అని చెప్పుకుంటున్నారు. రైట్, చెప్పుకోండి. కానీ కుల వ్యవస్థ అనేది మా బుక్కుల్లో లేనే లేదు. అసలు కులం అనేదే లేదు. కేవలం అంటే కేవలం నలుగురే, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, వీళ్ళు మాత్రమే. ఈ మిగతావన్నీ బ్రిటిష్ వాళ్ళు తెచ్చినవి అనేది కేవలం అంటే కేవలం ఒక బూటకం. రైట్, కట్టుకథ. కేవలం అంటే కేవలం ఒక బూటకం, కట్టుకథ. ఇలాంటివి ఎన్నెన్నో కట్టుకథలు రాస్తున్నారు. ఈ కట్టుకథలు ఏంటో కూడా నేను చూపిస్తాను. నా భారతీయుల్ని, నా ప్రజల్ని, నా అన్నలు, అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు, అన్నల్ని, వాళ్ళని ఇలాంటి బూటకపు కథలు చెప్పి ఎలా మోసం చేశారు, ఈ ఆర్య బ్రాహ్మణ వాదం కలిగిన వాళ్ళు ఎలా మోసం చేశారు అనేది ఈ రోజు నేను బహిర్గతం చేయాలనుకుంటున్నాను సార్. కాబట్టి ఇప్పుడు మనం మన పీపీటీలోకి వెళ్ళిపోతే ఒక్కసారి షేర్ చేస్తారండి. మన ఈరోజు టాపిక్ కి అనుగుణంగా ఈ హెడ్డింగ్ నేను ఇవ్వడం జరిగింది సార్. సనాతన ధర్మ గ్రంథాలలో కుల వ్యవస్థ ఉందా అనేది క్వశ్చన్. ఉందా లేదా? ఈ రోజు ఈ ప్రోగ్రామ్ అయిపోయే లోపల ఈ కుల వ్యవస్థ అనేది ఉందా లేదా వివరించి మనం ప్రజలకు చూపిద్దాం సార్. మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ స్లైడ్ లోకి. వర్ణ వ్యవస్థ అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ కుల వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు ఈ కుల వ్యవస్థ వీళ్ళ సనాతన గ్రంథాలు అని చెప్పబడుతున్న ఈ గ్రంథాలు అంటే పురాణాలు కానీ, లేకపోతే ఈ స్మృతులు కానీ, ఈ ఇతిహాసాలు కానీ, వీటిలలో చెప్పబడిన ఈ వర్ణ వ్యవస్థ అంటే ఏంటి అనేది ఒకసారి మనం చూడాలి. నీట్ గా ఒక డీప్ లుక్ వేయాలి. ఒకసారి చూసి అప్పుడు దాని గురించి మాట్లాడుతూ మనం ఈ కుల వ్యవస్థ దగ్గరికి వెళ్దాం సార్. సో వర్ణ వ్యవస్థ అంటే ఏంటి? వర్ణ వ్యవస్థ అంటే నెక్స్ట్ స్లైడ్ లో చెప్పబడింది సార్. పురుష సూక్తం అనే ఒక సూక్తం ఉంటుంది సార్. ఆ సూక్తం మనకి ఎక్కడ దొరుకుతుందంటే ఋగ్వేదం 10వ మండలం 90వ సూక్తం పేరే పురుష సూక్తం. ఆ పురుష సూక్తంలో 15వ మంత్రం నుంచి ఈ విరాట్ పురుషుణ్ణి హోమంలో అంటే యజ్ఞం చేసేటప్పుడు, ఆయనని మంటల్లో కాల్చేసేటప్పుడు ఆయన ముఖంలో నుంచి బ్రాహ్మణుడు, మరి భుజాల్లో నుంచి క్షత్రియుడు, తొడల్లో నుంచి వైశ్యులు, పాదాల్లో నుంచి శూద్రులు వచ్చినట్టుగా వీళ్ళు అందులో రాసుకున్నారు. అందులో పురుష సూక్తంలో విరాట్ పురుషుని యొక్క స్వరూప స్వభావ విశేషాలు నిరూపించబడ్డాయి. ఓకే. సనాతన ధర్మంలో సార్ ఇది చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి చూస్తున్న వాళ్ళు. సనాతన ధర్మంలో చాతుర్వర్ణ వ్యవస్థకు బీజం పడింది ఋగ్వేదం 10వ మండలంలో నుంచే. ఇక్కడ నుంచే బీజం పడింది. సరే, తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది సార్ అది చూద్దాం. నెక్స్ట్ ఏం జరిగిందంటే మరి భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు చెప్తున్నట్టుగా వీళ్ళు రాసుకున్నారు. ఏం రాసుకున్నారంటే ఇక్కడ శ్రీకృష్ణుల వారు సంస్కృత శ్లోకంలో చెప్తున్నారు చూడండి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని రాస్తున్నారు. చాతుర్వర్ణ్యాన్ని నేనే సృష్టించాను. మయా సృష్టం గుణకర్మ విభాగశః అంటే
గుణకర్మలు, గుణము వారి వారి గుణాల వల్ల, వారి గుణకర్మల ద్వారా వారికి నేను ఇచ్చాను అని చెప్పి. ఇప్పుడు గుణాలంటే ఏంటి? ఈ గుణకర్మలు ఏంటి? ఈ గుణాలంటే ఏంటి అంటే, ఈ గుణాలు 3 రకాలండి హైందవ సనాతన గ్రంథాల ప్రకారము. సాత్విక గుణం, రజస్స గుణం, తామసిక గుణం సార్. ఓకే. సాత్వికం, రాజసం, తామసికం. సాత్వికం, రాజసం, తామసికం. రైట్ సార్. ఇవి 3 గుణాలు. ఈ 3 గుణాలు ఏంటంటే, సాత్వికులు, ఆ పేర్లోనే ఉంది సాత్వికులు అని. దే ఆర్ ద ప్రీచర్స్, టీచర్స్, వర్షిప్పర్స్, దే ఆర్ ద నాలెడ్జ్ పీపుల్. రాజసిక్ పీపుల్ అంటే అందులోనే మనకు అర్థమైపోతుంది రాజసం గల్ల వాళ్ళని. ఈ తామసికులు అంటే వాళ్ళు ఎప్పుడు కన్ఫ్యూజన్ లో ఉంటారు, మునిగ్గా ఉంటారు, చండాలు, నీచులు, లేకపోతే వీళ్ళు మంచి ఆలోచనలు ఉండవు, వీళ్ళకి చెడు బుద్ధులు ఉంటాయి, దుర్బుద్ధులు ఉంటాయి. ఈ బుద్ధులన్నీ ఉండేవాళ్ళు తామసికులు. ఇవి 3 గుణాలండి. గుణాలు. ఓకే. ఈ 3 గుణాలు. ఈ గుణ కర్మలను బట్టి నేను చాతుర్వర్యాన్ని సృష్టించాడు అని కృష్ణుడు చెప్తున్నట్టుగా వీళ్ళు రాస్తున్నారు. రైట్ సార్. భగవద్గీత చాప్టర్ 4 శ్లోక 13 ఇందాక మనం చూసాం కదా, అదనమాట. ఇది ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు అర్థం అవుతుంది ఈ శ్లోకం యొక్క మీనింగ్. చాతుర్వర్ణ్య మయా సృష్టం గుణకర్మ విభాగశః. గుణకర్మల్ని విభాగించి నేను ఈ చాతుర్వర్ణ్యం అనే దాన్ని నేనే సృష్టించాను అని కృష్ణుడు చెప్తున్నట్టుగా రాసుకున్నారు. సరే సార్. ఇప్పుడు 4:13 రైట్. అదే సరే 4:13 సారీ 4:13 యా 4:13. నెక్స్ట్ లోకి వెళ్దాం సార్. ఇప్పుడు ఇవి 3 గుణాలు మనం చూసాం. ఈ 3 గుణాల వల్ల ఈ చాతుర్వర్ణ్యం అంటే 4 వర్ణాలు. ఈ 4 వర్ణాలు వచ్చినాయండి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని మనకి సనాతన గ్రంథాల్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని బుక్స్ చెప్తుంటాయి మనకి. ఈ నలుగురు క్యారెక్టర్స్ మనకి ఆల్మోస్ట్ అన్ని బుక్స్ లో కనబడుతుంటాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం స్లైడ్ లోకి వెళ్ళిపోతే 4 వర్ణాల నిర్మాణ వ్యవస్థ. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద చాతుర్వర్ణ్య. ఈ 4 దానికి ఈ స్ట్రక్చర్ ఏంటంటే ఒక నిచ్చెన లాంటి స్ట్రక్చర్ అన్నమాట. మనం సమాజంలో చూస్తే బ్రాహ్మణులు చాలా తక్కువ మంది ఉంటారు, కానీ వాళ్ళు చాలా హైయెస్ట్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు గాను. తర్వాత మళ్ళీ క్షత్రియులు వారి కింద వారు, క్షత్రియుల మరి బ్రాహ్మణుల కింద క్షత్రియులు, క్షత్రియుల కింద వైశ్యులు, వైశ్యుల కింద శూద్రులు ఉన్నట్టుగా ఈ చాతుర్వర్ణ ఈ వ్యవస్థ, దీని నిర్మాణ వ్యవస్థ, దీని స్ట్రక్చర్ అలా ఉంది మనకి. దీనికి స్ట్రక్చర్ వీళ్ళు ఇలా చూపిస్తుంటారు. సో లాస్ట్ లో కింద ఉన్న వాళ్ళేమో వీళ్ళేమో అన్టచబుల్స్ అన్నమాట. అన్టచబుల్స్ అంటే వీళ్ళెవరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది అసలు మెయిన్ పాయింట్ అండి నాకు తెలిసి. వీళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది హూ ఆర్ అన్టచబుల్స్ అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన స్పీచెస్ అండ్ రైటింగ్స్ లో మనకి క్లియర్ గా చెప్పారు సార్. వీళ్ళు ఎవరు అనేది చెప్పాలంటే దీని మీద మనం ఒక 2-3 లైవ్లు చేయాలి సార్. ఓకే రైట్. వీళ్ళు ఎవరు, ఎలా ఇదయ్యారు అని చెప్పి. కానీ ఇప్పుడు దిస్ ఈస్ నాట్ ద రైట్ టైం టు టాక్ అబౌట్ ది అన్టచబుల్స్. ఎందుకంటే ఇప్పుడు అన్టచబుల్స్ గురించి మనం మాట్లాడామంటే ఈ కుల వ్యవస్థలో నుంచి మనం డివేట్ అయిపోతాం మ్యాటర్. సో తప్పకుండా మనం ఈ అన్టచబుల్స్ ఎవరు, ఈ అంటరాని వారిని ఎలా సృష్టించారు వీళ్ళు, ఈ ఆర్య బ్రాహ్మణ మతస్థులు అనేది మనం తర్వాత మళ్ళీ ఇంకోసారి చెప్దాం సార్. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్తే మనల్ని ఎప్పుడు కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్ వర్ణాలు మరియు కులాలు ఒకటేనా లేక వేరువేరా? ఓకే రైట్ సార్. ఈ డౌట్ మన ప్రోగ్రామ్ చూస్తున్న ఎంతో మంది సోదరులకి, మన ప్రోగ్రామ్ చూస్తున్న ఎంతో మంది వీక్షకులకి ఈ డౌట్ ఎప్పుడు చాలా సార్లు వచ్చుంటది. మరి వర్ణం వేరు కులం వేరా, లేకపోతే 2 ఒకటేనా? అసలు వర్ణం ఏంటి, కులం ఏంటి? మరి కులాలేమో మా సనాతన గ్రంథాల్లో లేవంటారు, మళ్ళీ ఏమో భగవద్గీతలో ఏమో చాతుర్వర్ణ్యం మయా సృష్టం అన్నారు, మరి వర్ణ వ్యవస్థ గురించి వేదాల్లో ఉన్నాయి అవి అంటారు. సో మనం నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్తే ఇక్కడ నేను ఒక ఫోటో పెట్టాను చూడండి. వర్ణమా కులమా? ఈ చిక్కుముడి వీడేదేలా. ఈ కింద మనకు ఫోటోలో ఒక చిక్కుముడి ఉంది చూడండి సార్. దారాలన్నీ కలిసి చిక్కుపడిపోయాయి. ఓకే. అలా చిక్కు పడేలాగా వీళ్ళు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటారు. కన్ఫ్యూజ్ చేస్తూ ఏమంటుంటారంటే, అబ్బే మా గ్రంథాల్లో అసలు అలాంటి ఏవి లేవండి, అబ్బే అసలు కులం అనే మాట లేదండి, అసలు కుల వ్యవస్థ ఎలా వచ్చిందో అసలుకి
ఇది సామాజిక దురాచారం అంటారు కొంతమంది. పోర్చుగీస్ వాళ్ళు కాస్తో అనే మాట కాస్తో అనే మాట నుంచి కాస్ట్ వచ్చింది. లేకపోతే బ్రిటిషోడు డైరెక్ట్‌గా ఈ కాస్ట్‌తోని కాస్ట్ చేసేసాడు. కాబట్టి అసలకి ఈ కాస్ట్ సిస్టమ్ మా బుక్స్‌లో అసలు ఎక్కడా లేదండి. లేనే లేదని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో, ఇప్పుడు ఈ కాస్ట్ సిస్టమ్ పెట్టడం వల్ల ఏం జరిగిందంటే, ఈ మన భారతదేశంలో ఉన్న ఆల్‌మోస్ట్ 80-85% జనాభా అందరూ ఈ వర్ణ వ్యవస్థ వల్ల, అంటే కాస్ట్ అనకూడదు నేను సారీ. ఈ వర్ణ వ్యవస్థ వల్ల శూద్ర జాతిలోకొచ్చేసారు. శూద్ర ఆ కేటగరీలోకొచ్చేసారు సార్. ఓకే. రైట్ సార్. ఈ శూద్ర కేటగరీలోకొచ్చిన తర్వాత వాళ్ళని తక్కువ చూపు చూడడం వల్ల, మరి వాళ్ళకి ఈ సమాజంలో వివక్ష ఉండడం వల్ల, వాళ్ళ జీవితాలు ఈ హ్మ్, హ్మ్. అంతగా వికసించలేకపోయాయి. వాళ్ళంతగా డెవలప్ అవ్వలేకపోయారు. డెవలప్ అవ్వలేక వాళ్ళు గ్రామాల్లోనూ, మళ్ళీ ఈ పట్టణాల్లోనూ వచ్చినా వీళ్ళు ఒక సర్వెంట్స్ గానే ఉండిపోయారు. వీళ్ళు దాసులుగానే ఉండిపోయారు. వీళ్ళకి ఎందుకంటే మెయిన్‌గా వీళ్ళు చదువు చెప్పల. ఓకే. చదువు చెప్పలేదు. కాబట్టి సార్ నేను ఒక వీడియో గురించి మీతో ప్రస్తావించాను. ఒక సాంగ్ గురించి. అది యాహ్! మన చూస్తున్న వీక్షకులకి చూపించటం చాలా అవసరం సార్. ఒక్కసారి మీరు అది ఒక 3, 4 మినిట్స్ ప్లే చేస్తారని నేను ఆశిస్తున్నాను సార్. రైట్. చూపిద్దామండి. పాట చూపిద్దాం. సార్. రైట్. సింగిల్ కెమెరాలో పెట్టి చూపిస్తే బాగా కనబడుతుంది. రైట్. ప్లే అవ్వట్లేదు సార్. ప్లే చేస్తా. మామూలుగా ఓకే. ఓకే సార్. సో
సార్ చూస్తున్న ప్రేక్షకులందరికీ మేము ఇప్పుడు ప్లే చేసిన ఒక 2 నిమిషాలు మేము ఏదైతే పాట ప్లే చేసామో ఆ పాట 'నువ్వో రాయి నేను శిల్పి' అనే పాట అండి. ఈ పాట విన్న ప్రతిసారి నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి సార్. సే వెరీ సీరియస్లీ. ఎందుకంటే ఇందులో ఆ భావోద్వేగాలు లేకపోతే వీళ్ళతో ఫ్రీగా పనులు చేపించుకొని వీళ్ళని దేవుడికి ఎలా దూరం చేశారు, సమాజానికి ఎలా దూరం చేశారు, వీళ్ళని మనకి అంటే మీరు శూద్రులు అని చెప్పి తక్కువ జాతి వారిని చేసి మీ తక్కువ జాతిలో పుట్టుకలు మీవని చెప్పి మరి వాళ్ళు ఎంతగా ఎన్ని వందల సంవత్సరాలు ఈ వివక్షకి గురయ్యారు, ఇవన్నీ ఈ పాటలో క్లియర్ గా చూపించడం జరిగింది. మనం మొత్తం పాట ప్లే చేయలేదు. సో ఈ జాతుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎలా పుట్టారు, ఎక్కడి నుంచి పుట్టారు, అసలు వీళ్ళు ఎందుకు తక్కువ జాతి వాళ్ళు అయ్యారు అనేది మనకి ఎక్కడో కాదండి, శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణం బ్రహ్మఖండం 10వ అధ్యాయం. శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణం బ్రహ్మఖండం 10వ అధ్యాయం. మా గ్రంథాల్లో అసలు ఇలాంటివి లేవు అని చెప్పే ప్రబుద్ధులకి కొంచెం చెవులు పెద్దగా చేసుకొని, చెవులు కొంచెం జాగ్రత్తగా కళ్ళు పెద్దగా చేసుకొని మేము చూపిస్తున్న ఈ రెఫరెన్స్లు చూసి సభ్య సమాజంలో మరి ఏం సమాధానం చెప్తారో చెప్పండి. ఎస్పెషల్లీ నేను మతోన్మాదులకి చెప్తున్నాను. సెకండ్, మరి ఇక్కడ చెప్పబడుతున్న అన్య జాతులు కానీ, అన్య కులాలు కానీ, వీళ్ళు కానీ, వీళ్ళందరూ నా దేశస్థులు. వీళ్ళందరికీ ఒక స్టోరీ చెప్పి వీళ్ళకి ఒక పాపపు పుట్టుకని వీళ్ళు పాపం ద్వారా పుట్టారు, వీళ్ళ పుట్టుక ఒక పాపపు పుట్టుక, వీళ్ళది ఒక నీచపు పుట్టుక అని వీళ్ళ గ్రంథాల్లో ఎలా రాసుకున్నారో చూడండి సార్. బ్రహ్మదేవుని ముఖము నుండి ఇతర బ్రాహ్మణ జాతులు ఉద్భవించినవి. వారు ఆయా ప్రదేశముల యందు గోత్రములు లేకను ఉన్నారు. చంద్రుడు, సూర్యుడు, మనువుల గోత్రముల నుండి క్షత్రియులు పుట్టినారు. అంటే చంద్రవంశం వాళ్ళు, సూర్యవంశం వాళ్ళు, ఈ మనువుల ఈ వంశం వాళ్ళు, వీళ్ళు క్షత్రియులు అయ్యారంట. బ్రహ్మదేవుని బాహువు నుండి ఇతర క్షత్రియ జాతులు పుట్టినవి. అట్లే బ్రహ్మదేవుని తొడల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్ర జాతులు పుట్టినవి. రైట్ సార్. నెక్స్ట్ కింద ఇక్కడ ఉన్న దాంట్లో ఆ 4 జాతుల సంకరము వలన వర్ణ సంకరములు జరిగినవి. అది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఆ 4 జాతుల సంకరం అంటే క్రాస్ బ్రీడింగ్ అని చెప్తున్నాడు ఇక్కడ. ఆ 4 క్రాస్ బ్రీడ్ అని రాశారు సార్, చూడండి. ఆ 4 జాతుల సంకరము వలన వర్ణ సంకరములు జరిగినవి. నెక్స్ట్ సార్, నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మనకి అంటే $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే, వర్ణ సంకరము ఎలా జరిగింది అంటే నిజంగా జరగలేదు సార్, నిజంగా జరగలేదు. దేవుడు మన అందరినీ మన తండ్రికి మన తల్లికి మనకి నార్మల్ జన్మనిచ్చాడు. పుట్టుకతోటే ఎవడు కాస్ట్ తోటి పుట్టాడు సార్. రైట్ సార్. వీళ్ళు బుక్కుల్లో ఎలా రాసుకొని మరి ఎలా అణిచిపెట్టారు మీది తక్కువ జాతి అని చెప్పి చూపించడానికి ఒక కథ చెప్పారు సార్. ఆ కథలో కూడా శృంగారము, అశ్లీలము అన్నీ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం సార్. ఇది బ్రహ్మ వైవర్త పురాణం, అదే ఇందాక చెప్పింది శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణం బ్రహ్మఖండం 10వ అధ్యాయంలో సౌతి మహర్షి ఇట్లు పలికెను. ఘృతచి అను అప్సర అందమైన వేషము, అంటే అందమైన వేషం అంటే వేషాలని కాదు, మంచి బట్టలు వేసుకొని మంచి చీర కట్టుకొని ధరించి పుష్కర ప్రాంతమున వెళ్ళుచుండగా విశ్వకర్మ ఆమెను చూచిన. ఆమె ఊరికి అలా వెళ్తుందంట. విశ్వకర్మ, ఇప్పుడు ఈ విశ్వకర్మ ఎవరంటే ఈ సనాతన గ్రంథాల్లో ఉన్న ఒక ఇంజనీర్, సనాతన ధర్మం యొక్క గ్రంథంలో ఉన్న ఒక ఇంజనీర్. ఆ ఇంజనీర్ అంటే వీళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఏది కట్టాలన్నా విశ్వకర్మ వచ్చి కట్టాల్సిందే. లైక్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ద్వారకా నగరం కట్టాలి ఒక 2 రోజుల్లో. ద్వారకా నగరం వీళ్ళ బుక్స్ లో ప్రకారం విశ్వకర్మ కట్టేశాడు. అలాగే స్వర్గంలో కూడా కొన్ని ఆల్టరేషన్స్
మళ్ళీ రెనోవేషన్స్ ఇవన్నీ జరుగుతుంటాయి, టైల్స్ వేస్తారు, అవి వేస్తారు, అన్ని ఇవన్నీ విశ్వకర్మ చేస్తాడు అనమాట ఈ పనులు. రైట్ సార్. ఓకే. విశ్వకర్మ ఆమెను చూశాను. ఘృతచి అతనిని చూడగానే వికసించిన మనస్సుతో ఆమె వెంటబడి మన్మథావిష్ట హృదయముతో శృంగార కార్యమునకు రమ్మని ఆమెను ప్రార్థించను. ఏం చేయడానికి రమ్మన్నాడంటే సార్, శృంగార కార్యమునకు రమ్మని ఆమెను ప్రార్థించాను. ఓకే. అంటే వ్యభిచారానికే కదా సార్ రమ్మన్నాడు. ఎస్. రమ్మన్నాడు కదా సార్. ఆమె దేవవేశ్య. ఆమె ఓకే. అప్సరస అంటేనే దేవవేశ్యలు. ఓకే. ఈ దేవవేశ్యని పట్టుకొని మనం వ్యభిచారం చేద్దాం రండి అని పిలిచాడంటే సార్. ఓకే. రత్నాలంకార భూషణములు కలది, కోమలమైన సమస్త అవయవములు కలది, 16 ఏళ్ళు వయసు లాగా ఉంటదంట సార్. చూడండి, 16 సంవత్సరముల స్త్రీ వలె స్థిరమైన యవ్వనముతో ఉన్నది, పెద్దనైన నితంబ భారముతో బాధపడుతున్నది, మునుల మనస్సులను సహితము మోహింపజేయునది, కామముతో బాగుగా నిండినది అయిన ఘృతచిని కఠినమైన ఆమె డాష్లను గాలి వల్ల కొంగు పక్కకు జరుగుట వలన కనిపించిన కఠినము గుండ్రము ఎత్తైన ఆమె డాష్లను చిరునవ్వుతో శరత్కాల చంద్రుని అపహరించు ఆమె ముఖమును పండిన దొండ పండు వలె అందమైన ఆమెని వర్ణిస్తున్నారు సార్ అక్కడ. ఓకే. రైట్ సార్. వీళ్ళకి ఇలాంటి వర్ణనలు లేకపోతే ఆ పేజ్ పూర్తి అవ్వదు. ఓకే. అవును. సరే, ఈ నేను అండర్లైన్ చేశాను చూడండి సార్. ఆ లైన్ చెక్కిళ్లను చూసి కామశాస్త్ర పండితుడైన విశ్వకర్మ కామాగ్ని పెంచునట్లు వినసొంపైన మాటలు ఈ విధంగా పలికాను. ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. చూడండి సార్ ఏం మాట్లాడు. నా యొక్క ప్రాణముల కన్నా మిన్నైన ఓ ప్రియురాలా, నా ప్రాణమును అపహరించి ఎటుపోచున్నావు? కొద్దిసేపు ఇక్కడ ఆగుము. నిన్ను వెతుకుచునే ఈ ప్రపంచమంతయు తిరుగుతున్నాను. నీవు కనిపించనిచో అగ్నిలో పడి నా ప్రాణము తీసుకొనుటకు సిద్ధమగుచున్నాను. నీవు మన్మథ లోకముకు వెళ్ళినట్టు రంభ చెప్పగా విని ఇక్కడికి వచ్చి ఇప్పుడే ఇక్కడికి వచ్చాడు. అంటే యాక్చువల్గా ఈమె గురించి ఎప్పటి నుంచో ఎదుగుతున్నాడు. ఎప్పటి నుంచో వెతుకుతుంటే రంభ దగ్గరికి వెళ్ళి ఈమె ఎక్కడ వెళ్ళింది ఘృతాచి అని అడిగితే రంభ చెప్పింది మన్మథ లోకానికి వెళ్ళింది. వెళ్ళంటే ఇక్కడ మన్మథ లోకానికి వస్తది కదా అని చెప్పి దారిలో నిలబడి ఎదురు చూస్తున్నాడంట. పుష్పోద్యానంలో అందమైనది ఇవన్నీ సరే ఉంటాయి వీళ్ళ పేజీల్లో. మందమారుతముచే సువాసనలు గల సరస్వతీ నది తీరమున యువకుడు అందగాడు ఆయన నాతో రమించుము అని అడుగుతున్నాడు. అనుభవం కలవారి మధ్య జరుగును సంఘం చాలా గొప్పది. అనుభవం కలవారి మధ్య అంటే నువ్వు అనుభవం కలదానివే, నువ్వు ఎక్స్పీరియన్స్డే, నేను ఎక్స్పీరియన్స్డే, మన ఇద్దరు ఎక్స్పీరియన్స్ బాగుంది కదా, రా మనం పాపం చేద్దాము అని అడుగుతున్నాడు సార్. నెక్స్ట్ ఇక ఈమెకి డబ్బులు కూడా ఇస్తానంటున్నాడు. చూడండి ఇక్కడ థర్డ్ లైన్ సార్, ఫస్ట్ పారాగ్రాఫ్ థర్డ్ లైన్ నుంచి కుబేరుని భవనము నాకు పోయి అమితమైన సంపదను పొంది తిని, అట్లే వరుణుని నుండి రత్నమాలను, వాయువు నుండి రత్నభూషములు, అగ్ని నుండి పరిశుద్ధమైన వస్త్రముల జతను, మన్మధుని వల్ల స్త్రీలను సంతోషపెట్టు శాస్త్రమును, చంద్రుని వల్ల దుర్లభమైన శృంగార శిల్పము అంటే ఈ ఒకరు ఏదో న్యూడ్ గా ఉండి ఏదో శృంగారం చేస్తున్న అలాంటి శిల్పాలు కూడా నా దగ్గర ఉన్నాయి. రత్నమాలను, వస్త్రముల జతలు, ఇతర ఆభరణములు అన్నిటినీ నీకు ఇవ్వవలనని తలచి ఇక్కడికి వచ్చాను. నిన్ను వెదుకు సమయమును వాటిని మా ఇంట్లో దాచిపెట్టి వచ్చాను. సుఖ సంభోగ అనంతరం వానిని అన్నిటినీ నీకు ఇస్తాను అంటున్నాడు సార్. కాముకుడైన విశ్వామిత్రుడు ఈ విశ్వకర్మ మాటలు విని ఘృతచి చిరునవ్వుతో ఏం చెప్తుంది నెక్స్ట్ దాంట్లో ఉంది సార్. నెక్స్ట్ దాంట్లో ఈమె ఏం చెప్తుందంటే, ఓ విశ్వకర్మ నీవు చెప్పిన మాటలు అన్నిటినీ నేను చక్కగా గ్రహించాను. కానీ సెకండ్ లైన్ అండర్లైన్ చేశాను చూడండి. నేను ఇప్పుడు అలంకరించుకొని కామదేవుడు అంటే మన్మధుడి ఇంటికి, కామదేవుని ఇంటికి అతని ప్రీతికై పోవుచున్నాను. మేము ఏ దినమున ఎవరి గురించి వెళ్ళదమో ఆ దినమున వారికి సంబంధించిన వారము. ఈ దినమున నేను మన్మధుని భార్యను. నేను ఈరోజు మన్మధుడిని భార్యనయ్యా, నేను రాను. కావాలంటే ఇంకెప్పుడన్నా వస్తాను నీ దగ్గరికి. అయినా మన్మధుడు నీ గురువు కదా, మన్మధుడు నీ గురువు కాబట్టి ఈ రోజుకి నేను మన్మధుడి భార్యను కాబట్టి నేను నీకు గురుపత్ని లాంటి దాన్ని.
కాబట్టి నువ్వు నన్ను కామపు చూపుతో చూడకూడదు, తప్పు అది. నేను ఈ రోజుకి అమ్మ లాంటి దాన్ని, ఈ రోజు కాకుండా ఇంకెప్పుడన్నా నీ దగ్గరికి వస్తాను అని నెక్స్ట్ దాంట్లో చెప్తుంది చూడండి. ఓకే, నెక్స్ట్ సార్, నెక్స్ట్. ఘృతచి మాటలు విని విశ్వకర్మ మిక్కిలి కోపించి, ఇక ఘృతచి చెప్పిన మాటకి ఆయన కోపం వచ్చిందంట సార్. ఓకే. ఘృతాచి మాటలు విని విశ్వకర్మ మిక్కిలి కోపించి ఆమెను భూమిపై శూద్రుల ఇంట్లో పుట్టమని శపించను. అంటే ఈయనతోటి రాలేదు కాబట్టి ఈయనకి ఆ బ్రాహ్మణ ఆధిక్యత ఉంది కాబట్టి ఈమెని శపించేశాడు. ఇక మనం దేవరహస్యం సినిమాలో చూసాం కదా సార్, ఈ బ్రాహ్మణుల శాపానికి దేవుళ్లే, పెద్ద పెద్ద దేవుళ్లే పాపం వీళ్ళు ఏం చేయలేకపోయారు. ఈమె పాపం దేవ వేశ్య, ఈమెం చేసిద్ది, ఈమెకు ఈ పాపం ఇంటిలో పుట్టమని శపించను. విశ్వకర్మ తనను శపించి అందువలన ఘృతచి చాలా కోప్పడి, విశ్వకర్మ నీవు కూడా స్వర్గ భ్రష్టుడవై భూలోకమున జన్మించమని శపించింది. ఆమె కూడా కోపం వచ్చింది. ఆమె కూడా ఉల్టా నువ్వు ఇక నువ్వు స్వర్గలోకంలో ఉంటావు. అంటే ఇది చాలా చాలా ట్విస్ట్ లా ఉందండి. శపించిన వాళ్ళని శపించడం అంటే మన దేవరాష్ట్ర సినిమాలో ఇది మిస్ అయిందేమో. అంటే అక్కడ ఓన్లీ ఋషులే శపిస్తుంటారు అవతల వాళ్ళని, కానీ ఇక్కడ రివర్స్ లో ఏంటంటే ఋషులు సైతము శపించే సందర్భం. ఎందుకంటే సార్ ఈమె దగ్గర కొన్ని పవర్స్ ఉంటాయి. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్. ఎందుకంటే వీళ్ళ దగ్గర దేవకన్యలు, దేవ వేశ్యల దగ్గర కొన్ని పవర్స్ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు రోజుకొక భర్త కదా. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. అట్లా 30 మంది ఉండారు వీళ్ళకి. ఇట్లా 30 పవర్స్ ఉంటాయి వీళ్ళకి. అర్థమవుతుంది కదా సార్? అర్థమవుతుంది. రైట్ రైట్, కంటిన్యూ. ఈ విధంగా ఘృతచి విశ్వకర్మను శపించి మన్మధుని గృహమునకు వెళ్లి అతనితో జరిగిన విషయము అంతయు తెలిపెను. అదేదో అప్పుడే శూద్ర స్త్రీలాగా పుట్టొచ్చు కదా, అట్లా పుట్టకుండా మళ్ళీ మన్మధుడి దగ్గరికి వెళ్ళి ఆమె డ్యూటీ ఆమె చేసింది. ఈ విధంగా ఘృతచి విశ్వకర్మను శపించి మన్మధు గృహమునకు వెళ్లి అతనితో జరిగిన విషయం అంతయు తెలిపెను. మన్మధుని మాటలు అనుసరించి ఘృతచి భారతదేశమునందు, మన ఇండియాలోనే అంట, ప్రయాగలో, అది అలహాబాద్ లో, ఘృతచి భారతదేశమునందున్న ప్రయాగ పట్టణములో, ప్రయాగ అంటే అలహాబాద్ అండి, అలహాబాద్ సార్. ఇప్పుడు మనకి యోగి ఆయన పేరేంటి సార్, యూపీ సీఎం పేరు యోగి ఆదిత్యానంద పేరు. యోగి ఆయన సీఎం అలహాబాద్ పేరు మార్చి ప్రయాగరాజ్ అని పెట్టాడు కదా. మరి అలహాబాద్ లోనే త్రివేణి సంగమం ఉంది సార్. నేను వెళ్ళాను, చాలా సార్లు వెళ్ళాను. అక్కడ సరస్వతి నది లేదు కానీ గంగా యమున రెండు కలుస్తాయి. ఆ జ్యూసీ అని ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంటది అక్కడ. సో అక్కడ తిరుగుతుంది అనమాట అలహాబాద్ లో. ఆ ప్రయాగ పట్టణంలో ఒక పశుల కాపరి భార్యకు కూతురుగా జన్మించను. గోపిక కడుపులో జన్మించినాను. ఘృతచి తన గత జన్మ స్మృతి కలదై తపస్సునిగా మారి గంగానదీ తీరములో 100 దివ్య సంవత్సరములు తపస్సు చేసినట్టు ఎట్టి వరములు అడక్క, ఎలాంటి వరాలు అవి కోరకుండా గత జన్మ గుర్తొచ్చి శూద్రుని ఇంట్లో పుట్టినా కూడా మరి ఈమె సత్యయుగంలో మరి ఏం చేసింది చూడండి సార్. ఈమె తపస్సు చేసింది. మరి ఆ టైంలో రాముడు ఇంకా పుట్టలేదు. పుట్టుంటే కట్ అయిపోయింది తలకాయ, శంభుకుడు కట్ అయిపోయింది కదా సార్ రామాయణంలో. సో ఆ టైప్ లో ఉండేది. కానీ చలో ఆమె చేస్తుంది. ఇంకొంచెం ఇప్పుడు విశ్వకర్మతో ఏం జరిగిందో ఇది చూద్దాం. ఈమెమో శూద్రాలుగా పుట్టేసింది, విశ్వకర్మ కూడా చెప్పించింది కదా. విశ్వకర్మ ఎలా పుట్టాడంటే, విశ్వకర్మ ఘృతాచి యొక్క శాపం విని కోపశోకముతో, కోపము శోకం రెండిటు, కోపశోకంతో తండ్రి అయిన బ్రహ్మదేవుని లోకమునకు పోయాను. అక్కడ అతను బ్రహ్మదేవుని నమస్కరించి స్తుతించి తనకు జరిగిన విషయం అంతయు అతనికి తెలుపుకొనెను. బ్రహ్మదేవుని అనుగ్రహం వల్ల అతడు భూలోకమున ఒక బ్రాహ్మణ స్త్రీ కడుపులో బ్రాహ్మణుడుగా పుట్టి గొప్ప శిల్పిగా మారాను. ఇందాక పాటలో ఎవరుంది సార్? శిల్పి. గొప్ప శిల్పిగా మారాను. అతడు రాజులకు, ధనవంతులకు, ఇతరులకు అందమైనవి, ఆశ్చర్యకరమైనవి, విచిత్రమైనవి అయిన వివిధ శిల్పములను చేసి ఇచ్చడి వాడు. అక్కడ దాకా అమ్మయ్యా సెలవు, వీళ్ళిద్దరు పుట్టారు, పెద్దగా అయ్యారు సార్. ఇప్పుడు ఇక్కడ ట్విస్ట్ స్టార్ట్ అన్నమాట. ఓకే, రైట్.
ఇప్పుడు ఈ కుల వ్యవస్థ గురించి మాట్లాడేది ఏంది? ఈ విశ్వకర్మ మాకెందుకు? ఈ ఘృతాచి కథ మాకెందుకు? వీళ్ళు శాపాలు పెట్టుకుంటే మాకేంది? మళ్ళీ శూద్ర దాంట్లో పుట్టేదేంటి? ఏమైంది అనిల్ కుమార్, నీకు పిచ్చి పట్టిందా? ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నావు అని అనుకుంటున్నారేమో కదా చూస్తున్న ప్రేక్షకులు కదా, అని అనుకుంటున్నారేమో. ట్విస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. మీరు ఎంతో పేషెన్స్ గా ఎంతసేపు విన్నందుకు థ్యాంక్ యూ. ఒక దినము ప్రయాగలో ఉన్న మహారాజుకు అవసరమైన శిల్పములు చేయుచు స్నానము చేయుటకు గంగా నదికి వెళ్ళెను. గంగా తీరం ఉంటది అలహాబాద్ లో, చెప్పాను కదా సార్. అవును. గంగా తీరమునకు వెళ్ళెను. అక్కడ తన గత వృత్తాంతము అంతా తెలిసి తపస్సు చేసుకున్న నెక్స్ట్ యువతిని చూసి ఆమె ఘృతాచి అను అప్సర అని తాను విశ్వకర్మనని గత జన్మ స్మృతిచే గుర్తించి వెంటనే మళ్ళీ ఏం చేశాడు చూడండి, మన్మదవశుడై తపస్వి అయిన ఘృతచితో ఆమె తపస్సు చేసుకుంటుంది పాపం. ఆమె తపస్సు చేసుకున్నా కూడా ఆమెను చూసి కామిచ్చాడు ఈయన. తపస్వి అయిన ఘృతచితో ఇట్లు మధురముగా పలికెను, ఓ ఘృతాచి, నువ్వు ఇక్కడ ఉంటివా? నన్ను జ్ఞాపకము చేసుకునిచున్నావా? నేను విశ్వకర్మను. నీ కొరకు మన్మధుడు నా మనస్సును దహించి వేయుచున్నాడు. సుందరి, నన్ను సేవించినచో నీ శాపము తొలగించగలను. బ్రాహ్మణ కుమారుని ఈ మాటలు విని నూతన రూపంలో ఉన్న ఘృతచి మధురముగా నీతితో కూడుకున్న మాటలు శాంతముగా ఇట్లు పలికెను. ఘృతచి ఏం చెప్తుందంటే, ఓ విశ్వకర్మ, నీవు పూర్వము నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మన్మధుడి ప్రియురాలను. అంటే ఆ రోజు మన్మధుడికి నేను భార్యగా ఉండే అప్పుడు ఆ టైంలో. ఇప్పుడు తపస్సు చేసుకుంటున్నాను. తపస్సు చేసుకొనుచున్న దానను. ఇది పుణ్యములకు నిలయము, కర్మక్షేత్రమైన భారత భూమి. ఈ భారత క్షేత్రంలో గంగా నది తీరంలో నీతో సంగమించుట ఎంతవరకు తగినది? తప్పు కదా, నువ్వు గంగా నది తీరంలో ఇలాంటి తప్పు చేద్దాము అని అనడం తప్పు కదా అని అన్నప్పుడు వెంటనే విశ్వకర్మ ఏం చేశాడు చూడండి సార్. నెక్స్ట్ ఘృతాచి యొక్క పై మాట విని విశ్వకర్మ గాలివలే మారి గాలైపోయాడంట వెంటనే సార్. గాలివలే మారి ఆమెను చందన వృక్షములు అంటే శాండిల్వుడ్ ట్రీస్, చందన వృక్షములకు నిలయమైన మలయ పర్వత ప్రాంతమునకు తీసుకొని పోయాను. ఈ మలయ పర్వతం ఎక్కడుంది సార్ ఇండియాలో? మలయ పర్వతం తీసుకెళ్ళిపోయాడు. సరే, పర్వతాలు ఎందుకు ఆమె పారిపోకూడదు కదా మళ్ళీ, అందుకని పర్వతాల దగ్గర తీసుకెళ్ళిపోయాడు. అందమైన మలయ పర్వత శ్రేణుల్లో పువ్వులు చందనముల యొక్క గాలిచే పరిమళించి ఉన్న పుష్పములతో ఆమెతో సుఖ సంభోగము చేశాడు. మొత్తానికి పాపం చేశాడు సార్ ఆమెను తీసుకెళ్లి. ఈ విధంగా 12 సంవత్సరములు రాత్రింబగళ్ళు గడవగా, 12 సంవత్సరాలు అంట సార్ గడవగా ఆమెకు పరిపూర్ణ గర్భము కలిగి అక్కడనే కొడుకులు కనెను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇందాక పాట చూపించాం కదా సార్, అది వస్తుంది కింద పేజీలో సార్. వారే మాలాకారులు, మాలలు అల్లువారు, కర్మకారులు, కమ్మరులు, శంఖకారులు అంటే ఈ కాంక్ మేకర్స్ అని ఇంగ్లీష్ లో రాసి ఉంటది, అది కూడా చూద్దాం సార్. కువిందకులు అంటే నేత పని చేసే వాళ్ళు, కుంచకావరులు అంటే కుమ్మరులు, సూత్రకారులు అంటే వడ్రంగులు, స్వర్ణకారులు అంటే కంసాలి వాళ్ళు. అసలు కులాలు మా దాంట్లో లేనే లేవంటారు. ఇన్ని ఇంకా వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నారు కదా సార్ వీళ్ళు బుక్కుల్లో. ఎవరు సార్ వాళ్ళు లేరని చెప్తున్నది? ఆల్మోస్ట్ అందరూ. ఎవ్వరు ఈ వీళ్ళ బుక్కులు చదువుకోలా. రైట్ సార్. ఘృతాచి విశ్వకర్మలు తమ కుమారులకు వరములు ఇచ్చి వారందరినీ భూమిపై నుంచి శాపము వలన తమకు కలిగిన మానవ శరీరములను వదిలి తమ స్థానములకు వెళ్ళిపోయారు. ఇక వాళ్ళ పని అయిపోయింది, వెళ్ళిపోయారు. మోసు తీరిపోయింది, వెళ్ళిపోయారు సార్. రైట్ సార్. నెక్స్ట్, అబ్బాయి మీరు పెట్టింది వాక్యమేనండి, అసలు మాకు శ్లోకాలు చూపించలేదు, ఇదంతా బోగస్, మీరు అంతా ఏమేమో మీరే పేపర్ మీద టైప్ చేసుకొని అన్ని మాకు ఇట్లా ఏమేమో చూపిస్తున్నారు అని అంటుంటారు కదా. చూడండి, ఇది బ్రహ్మ వైవర్త పురాణ సాంస్క్రిట్ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేటెడ్ బై శాంతిలాల్ నాగర్. రైట్ సార్, శాంతిలాల్ నాగర్. నెక్స్ట్, ఇదే ఇప్పుడు నేను చదివిందే ఇంగ్లీష్ లో ఉందా లేదా చూద్దాం సార్. Thereafter the lustful woman became pregnant with well nourished fetus and she gave birth to
a 9 beautiful sons at that very place. O Saunaka, Vishwakarma imparted adequate training in various arts to all his sons, and they became intellects, competent, valorous, and wise. He then entrusting them the jobs of jobs and gardeners, malakarlu, అది మాలి పని చేసేవాళ్ళు సార్, కార్పెంటర్స్, కాంక్ మేకర్స్ అంటే ఇందాక శంఖదారులు ఏదో ఉన్నారు కదా, కాంక్ మేకర్స్, వీవర్స్, పాటర్స్, గోల్డ్ స్మిత్ అండ్ పెయింటర్స్, అండ్ ఆల్సో బ్లెస్ దెమ్ వేరియస్లీ. మరి ఉంది కదా సార్ సంస్కృత శ్లోకంతో పాటు, లేదంటారు? క్లియర్ గా ఉందండి, రైట్. నెక్స్ట్ వెళ్దాం సార్. స్వర్ణకారుడు, దాని కంటిన్యూషన్ అంటే ఇందాక మనం తెలుగులో చదువుతున్నాం కదా, దాని కంటిన్యూషన్ సార్. స్వర్ణకారుడు స్వర్ణమును దొంగిలించుట వలన బ్రహ్మశాపమునకు గురి అయి భ్రష్టుడాయను, అంటే తక్కువ జాతిలోకి పడిపోయాడంట సార్. స్వర్ణకారుడు స్వర్ణమును, ఇది నిజంగా జరగలేదు, వీళ్ళ బుక్కులో ఇలా రాసుకున్నారు సార్. సార్ తక్కువ జాతి లేకపోతే తక్కువ కులము అది ఇది అట్లా ఏముండవు, ఎవరిదైనా పనే సార్. ఈ సమాజంలో ఒక పనివారు లేకపోతే ఆ సమాజం లో అది కుంటితనం, అవిటితనం అయిపోతుంది కదా సార్. ఇప్పుడు మనం 10 ఏళ్లలో ఒక్క ఏళ్ళు లేకపోయినా అది హ్యాండిక్యాప్డే. అంటే పనులు చేసుకునే వారిని ఇలాగ ఈ విధంగా మీరు ఇలాగ పుట్టారని చెప్పి ఇలాగా స్టోరీ రాశారనమాట. అది ఇట్లా స్టోరీ రాశారు, ఇట్లా స్టోరీ రాసి నమ్మించి మీరు తక్కువ జాతుల వాళ్ళు, వీళ్ళు విశ్వకర్మ ఇంకా ఘృతచి వీళ్ళిద్దరు చేసిన వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళు కాబట్టి మీరు తక్కువ జాతుల వాళ్ళు అని వీళ్ళు మన భారతదేశంలో ఉన్న ప్రజల్ని మోసం చేశారు సార్. కనబడుతుంది క్లియర్ గా, రైట్. స్వర్ణకారుడు స్వర్ణమును దొంగిలించుట వలన బ్రహ్మశాపమున గురై భ్రష్టుడాయను. వడ్రంగుళ్ళంట యజ్ఞ సంబంధమైన కట్టెలు శీఘ్రముగా, అంటే టైంకి తేలేదని శీఘ్రముగా ఇవ్వనందున బ్రాహ్మణుల శాపమునకు గురి అయి పతితుడాయను. పతితుడు అంటే పాతితం, అంటే కింద పడిపోతారు చూడండి, అంటే దే హావ్ డౌన్ ఫాల్ అయిపోయింది వాళ్ళది సొసైటీలో స్టేటస్ డౌన్ ఫాల్ అయిపోయిందని చెప్తున్నాడు. చిత్రకారుడు చిత్రమును తారుమారు చేయుచున్నందువల్ల బ్రహ్మశాపమునకు ఇద్దరికి బ్రహ్మశాపమునకు శాపమునకు గురి అయి పతితుడాయను. చివరకు ఒక వర్తకుడు, అంటే ఒక వర్తకుడు అంటే ట్రేడ్స్ మెన్, మర్చెంట్ సార్, మర్చెంట్ బిజినెస్ మ్యాన్, మర్చెంట్ అంటే గూడ్స్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గర తీసుకెళ్లే వాళ్ళు, ట్రేడర్స్. దట్స్ ద కరెక్ట్ వర్డ్. చివరకు ఒక వర్తకుడు స్వర్ణకారుని స్నేహము వలన స్వర్ణ చౌర్యము మొదలగు దోషములు చేసి బ్రహ్మశాపం వలన పతితుడాయను. చిత్రకారునకు శూద్ర స్త్రీకి, అంటే ఈ పెయింటర్ కి అండ్ శూద్ర స్త్రీకి కలిగిన వాడు అట్టాలి కాకుడు, అంటే భవనమును కట్టువాడు, అంటే తాపీ మేస్త్రి అట్లా అయ్యాడంట. ఇందాక ఈ పాటలో మనం విన్నాం కదా, నేను నీ గర్భగుడి కట్టినప్పుడు పెద్ద మేస్త్రిని, నీ గుడిలోకి నన్ను రానిలేదు అని ఇందాక పాటలో విన్నాం. చిత్రకారునకు శూద్ర స్త్రీకి కలిగిన వాడు అట్టాలి కాకరుడు, భవనములు కట్టు తాపీ పని చేయు వారికి కమ్మరి, సరే అంటే అట్టాలికుడు, అక్కడ వరకు అది సెంటెన్స్ సార్. భవనములు కట్టు తాపీ పని చేయువానికి అండ్ కుమ్మరి స్త్రీకి కలిగిన వాడు కోటకుడను, ఇల్లు కట్టువాడంట. ఫస్ట్ వాడేమో భవనాలు కట్టే ఆయన, ఈయనేమో ఇల్లు కట్టేవాడు. కుమ్మరి వానికి కోటక స్త్రీకి పుట్టినవాడు తైలకారుడు, అంటే ఆయిల్ తీస్తుంటారు, కొబ్బరి నూనె లేకపోతే ఈ నువ్వుల నూనె, పల్లి నూనె, ఈ నూనెలు తీసేవాళ్ళు. వాళ్ళ పుట్టుక చూడండి ఎలా రాశారో, వీళ్ళు ఎంత నీచంగా రాశారు. కుమ్మరి వానికి కోటక స్త్రీకి పుట్టినవాడు తైలకారుడు అంట. క్షత్రియునకు రాజపుత్ర స్త్రీకి జారదోషమున, వ్యభిచారం వల్ల జారదోషమున పుట్టినవాడు తీవరుడు. తీవరునకు తైలకార స్త్రీకి పుట్టినవాడు దస్యుడు. లేటునకు కూడా అతనిని అందురు, లేటుడు అని కూడా అంటారంట. సో ఇదే విషయం లేదండి కల్పించి రాశారు, శ్లోకాలు చూపండి అని అంటారు కదా. అందుకే ఇది వచ్చింది. ఓకే. స్వర్ణకార స్వర్ణ చౌర్య బ్రాహ్మణానాం ద్విజోత్తమ బభూవ పతితః సధో బ్రాహ్మణ శాపేన కర్మణ అని రాసింది అక్కడ.
సంస్కృత శ్లోకం, ఓ బెస్ట్ ఆఫ్ ద బ్రాహ్మణాస్ ద గోల్డ్ స్మిత్ ఫెల్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ ద బ్రాహ్మణహుడ్ బై స్టీలింగ్ ద గోల్డ్ ఆఫ్ బ్రాహ్మణాస్. అంటే బ్రాహ్మణులు శాపం పెడితే వీళ్ళు సొసైటీలో ఇంకా వీళ్ళ స్టేటస్ తగ్గిపోయిందంటే సార్. మళ్ళీ Okay. నెక్స్ట్ ఇదంతా అదే ఉంటుంది. ద వుడ్ కటర్ బికమింగ్ అనేబుల్ టు ప్రొవైడ్ వుడ్ టు బ్రాహ్మణాస్ ఫర్ యజ్ఞ ఇన్ ద టైమ్ వాజ్ ఫాలెన్ ఫ్రమ్ ద పొజిషన్. ఇది With the curse of the సూత్ర Brahmana. Huh? Yeah. సూత్రకార ద్విజానాం తు శాపేన పతితో భువి. శీఘ్ర అంటే శీఘ్రం అంటే టైంకి తెలియదు. శీఘ్రచ యజ్ఞకారన్ కాష్టాని నా దదౌ తేన హేతునా. అంటే టైంకి ఈ కట్టెలు ఇవ్వనందువల్ల ఈ ద్విజులు అంటే బ్రాహ్మణులు ఇచ్చిన శాపం వల్ల ఇట్లా దిగిపోయారని శ్లోకం కూడా చదివి చూపించాం. మరి ఉన్నాయి కదండి మీ బుక్స్ లో ఇవన్నీ. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం సార్. ఉన్నాయి, అన్ని ఉన్నాయి చక్కగా, మామూలు లేవు. నెక్స్ట్ ఇవన్నీ చదవాలంటే ఇవన్నీ చూడండి సార్. లేటుడు తీవ్ర కన్యకు, లేటుడికి ఇందాక లేటుడు అని చదివాం కదా. Okay. లేటుడు తీవ్ర కన్యకు మాల్లుడు, మంత్రుడు, మాతరుడు, బండు, కోలుడు, కలందుడు ఇవన్నీ ఇక్కడ జాతులు. బ్రాహ్మణ స్త్రీకి శూద్రునికి పుట్టినవాడు చండాలుడు అంట. తీవరణకు చండాల స్త్రీకి కలిగిన వాడు చర్మకారుడు అంట, అంటే చెప్పులు కుట్టేవాళ్ళు. చండాలునకు చర్మకార స్త్రీకి కలిగిన సంతానం మాంసఛేదనం అంటే మటన్ కొట్టేవాళ్ళంట. తీవరణకు మాంసఛేద స్త్రీకి కోంషుడు, కైవర్తకునకు కోంశ స్త్రీకి పుట్టినవాడు కార్తారుడు, లేటునకు చందాల స్త్రీకి హడ్డి. ఇవన్నీ ఇట్లా మన సమాజంలో అన్ని కులాలు అన్ని కనబడిపోతాయి, మొత్తం టోటల్ కులాలు. క్రాఫ్ట్స్మెన్ సార్, అంటే చేతి పని ద్వారా వాళ్ళు సేవలు అందించి మరి సమాజానికి ఎంతో సహాయం చేస్తూ సమాజానికి ఎంతగానో సేవ చేస్తున్న వీళ్ళందరూ ఇట్లా నీచంగా పుట్టారు అని వీళ్ళ బుక్కుల్లో రాశారు సార్. మరి మా బుక్కుల్లో అసలు ఎక్కడా కుల వ్యవస్థ లేదు, కులం గురించి లేదు అని చెప్తారు సార్. ఇప్పుడు మరి నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం సార్. మళ్ళీ ఋషులు కూడా, ఇప్పుడు ఋషులు వ్యభిచారం చేస్తే ఎవరు పుట్టారు కూడా రాసుకున్నారు సార్. ఒక ఋషి వలన బ్రాహ్మణ స్త్రీకి ఋతుకాలము యొక్క మొదటి దినమున జరిగిన సంసర్గము వలన కుత్సితో ధరమున జన్మించిన వాడు కూదరుడు. ఋతు దోషమున జన్మించినను కూదరుని జన్మ శౌచము, విప్రుల జన్మ శౌచము, ఇవన్నీ వీళ్ళందరికీ ఇక వీళ్ళు పాపం వల్ల పుట్టారని చెప్పి ఇట్లా రాసుకున్నారు. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం సార్. కింద కూడా శూద్రజీకి కింద మిలేచి జాతులకు చెందిన వారు మలేచ్చులు ఎలా పుట్టారు అనే, మలేచ్చులు అంటే ఫార్మర్స్ ఎలా పుట్టారు అని కూడా వీళ్ళు రాసేసుకున్నారు సార్. వీళ్ళ బుక్కుల్లో ఫార్మర్స్ ఎలా పుట్టారు అని కూడా రాసేసుకున్నారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇదిగోండి, మ్లేచ్చునకు కువింద స్త్రీకి పుట్టినవాడు జోలుడు, జోలునకు కువింద స్త్రీకి పుట్టినవాడు శరాంకుడు. ఇవన్నీ శరాంకుడు, జోలుడు, అవి ఇవేంటి అనేది సంస్కృత శ్లోకంలోకి వెళ్ళి మళ్ళీ సాంస్క్రిట్ డిక్షనరీ ఉంటది. ఆ డిక్షనరీలోకి వెళ్తే మొత్తం అన్ని పేర్లు వస్తాయి. ఓకే, రైట్ సార్. ఈ విధంగా వర్ణ సంకర, ఇది చాలా ఇంపార్టెంట్ లైన్ సార్. సెకండ్ లైన్, ఫస్ట్ పారాగ్రాఫ్ సెకండ్ లైన్. ఓకే, ఈ విధంగా వర్ణ సంకర, వర్ణం అంటే ఎవరు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ వర్ణ వ్యవస్థలో ఉన్న వాళ్ళు. ఈ విధంగా వర్ణ సంకర దోషముల వలన ఇంతకు ముందెన్నడూ వినని జాతులెన్నో కలిగినవి. రైట్ సార్. ఓకే, మీకు ఇక్కడ కొత్త వర్డ్ కనపడుతుందా జాతులు అని సార్? జాతులు అని కొత్త వర్డ్ కనబడిందండి. అంటే ఇప్పటిదాకా మనం ఈ జాతి అనే వర్డ్ చదవలేదండి. ఈ ప్రెజెంటేషన్ లో ఫస్ట్ నుంచి జాతి అనే వర్డ్ కలవాలి. వీళ్ళందరూ ఎలా పుట్టారు అని చూపించి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఈ విధంగా వర్ణ సంకర దోషం అంటే ఆయా వాళ్ళు తప్పు పని చేయడం వల్ల ఇలాంటి ముందెన్నడూ లేని ఎన్నో లెక్కించలేనన్ని ఎన్నో జాతులు పుట్టాయని రాసుకున్నారు. వాటి సంఖ్య, వాటి పేర్లు నలవి కాదు, చెప్పలేమంట. అయితే ఇందులోనే అశ్విని కుమారులు అని ఉంటారు సార్, సూర్యుడు కొడుకులు. వీళ్ళు సూర్యుడికి మళ్ళీ వాళ్ళ భార్య గుర్రం రూపంలో ఉన్నప్పుడు పుడతారు ముక్కులో నుంచి. వీళ్ళు శివపురాణంలో మీకు గుర్తుండొచ్చు, శివపురాణంలో.
సో ఈ అశ్విని కుమారుడు కూడా ఒక బ్రాహ్మణ స్త్రీని రేప్ చేశాడు, తెలుసా సార్? ఓకే ఓకే. ఈ అశ్విని కుమారుడు ఒక బ్రాహ్మణ స్త్రీని రేప్ చేస్తే పాములు పట్టే వాళ్ళు కలిగారంట. కింద ఇదే ఇక్కడ ఉంది చూడండి, సెకండ్ పారాగ్రాఫ్ లో లాస్ట్ కి వారికి స్త్రీల అంటే సెకండ్ పారాగ్రాఫ్ లాస్ట్ లైన్, వారికి సూత స్త్రీలు యందు పాములు పుట్టువారు కలిగిరి. పాములు పట్టేవాళ్ళు పుట్టారంట. ఓకే ఓకే. అంటే వాళ్ళెవరిలో తప్పు చేసి పాపాలు చేసి ఇది చేస్తే, సరే నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం సార్. ఇక్కడ మీకు కథ పాములు చెప్తాను. పట్టేవారంటే అదొక జాతి అంటారు కదా పైన, మళ్ళీ అంటే అదొక కులం. ఇప్పుడు కులం అంటే ఏంటి నేను వస్తాను సార్, ఇంకా కులం అనే మాట నేను అనదలుచుకోలేదు ఇప్పుడే. ఓకే, నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం సార్. ఇది ఇక్కడ మళ్ళీ ఒక రేప్ స్టోరీ ఇంకొకటి, రైట్ సార్? తీర్థయాత్రకు పోవచ్చున్న ఒక బ్రాహ్మణ స్త్రీని జనులు ఎవరూ లేని పుష్పోద్యానమున రవి నందనమునై అశ్విని కుమారుడు చూచి కామించి, అశ్విని కుమారుడు అంటే సూర్యుడు కొడుకు, చూసి కామించి ఆ బ్రాహ్మణ స్త్రీ ఎంత నివారించినను వినక బలవంతముగా కలిగెను. అందువలన ఏర్పడిన గర్భమును ఆమె ఆ పుష్పోద్యానములోనే వదిలేసింది, అంటే అబార్షన్ అయిపోయింది. ఆయనను ఆ గర్భము బంగారు వన్నె వంటి పుత్రుడుగా మారెను. అప్పుడు ఆమె తన పుత్రుని తీసుకొని సిగ్గుతో ఇంటికి పోయి భర్తకు జరిగిన విషయము అంతయు తెలిపెను. కానీ ఆమె భర్త కోపంతో భార్యను ఆమెకు కలిగిన పుత్రుని వదిలిపెట్టగా ఆ స్త్రీ యోగ ధ్యానములో నదిగా మారిపోయింది. అంటే ఈ బ్రాహ్మణ స్త్రీ ఏంటి సార్ దీన్ని ఏమంటారు, వీళ్ళు తీర్థయాత్రలకు వెళ్తారు కదా, ఇట్లా తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు ఈ స్త్రీని చూసి అశ్విని కుమారుడు రేప్ చేస్తే ఆమెకి సంతానం కలిగింది సార్. ఆ తర్వాత ఇంటికి వస్తే భర్త ఆమెను కొట్టి ఎల్లగొట్టేశాడు. ఆ తర్వాత ఆమె నదిగా మారిపోయింది. ఆ నది పేరు ఏంటి తెలుసా సార్? గోదావరి. ఆ నదియే గోదావరి. ఇది ఏంటి సార్, నమ్మబుల్ గా ఉందా సార్ అసలు? అసలు తీసుకొచ్చి ఆంధ్రాకి పెట్టి లింక్ ఇట్టారు ఏంటండి ఇది? ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పీపుల్ మధ్యలో ఉన్న గోదావరి ప్రాంతం తీసుకొచ్చారండి దీన్ని కథని. వాళ్ళ బుక్స్ అట్లానే ఉంటాయి సార్. అశ్విని కుమారుడు తన పుత్రునికి స్వయంగా వైద్య శాస్త్రమును అశ్విని కుమారుడు దిగి ఆ బంగారు వన్నెలో కనపడుతున్న ఆ పిల్లోడికి అశ్విని కుమారుడు తన పుత్రునికి స్వయముగా వైద్య శాస్త్రమును వివిధములైన శిల్ప శాస్త్రములను మంత్రమును నేర్పించను. తర్వాత వీళ్ళు బ్రాహ్మణులు కూడా ఎలా మారిపోయారో చెప్తున్నారు చూడండి. ఇది కొంచెం ఇంపార్టెంటే. బ్రాహ్మణుడు వేతనము తీసుకొనుచు నక్షత్రములను గణించుచు వేద ధర్మములను వదిలేసి అది జ్యోతిర్గణ కూడా అయ్యాను. అంటే జ్యోతిష్కాలు చెప్పే వీళ్ళు మీ నక్షత్రాలు బాగాలేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదు అంటుంటారు చూడండి. వాళ్ళలాగా తయారయ్యారంట ఈ అశ్విని కుమారుడికి ఈ పుట్టిన వీళ్ళు. ఇంకను అతి లోభము వలన అంటే డ్యూ టు ఇది దాన్ని ఏమంటారు, సెల్ఫిష్నెస్ వల్ల, లోభం వల్ల శూద్రుల దగ్గర గ్రహణ సమయంలో మృతులకు సంబంధించిన దానములు స్వీకరించబడేవారు. గ్రహణం సమయం. ఓకే. సో ఇట్లా మోసం చేస్తూ ఇలా పుట్టేవాళ్ళు అశ్విని కుమారుడికి పుట్టిన వాళ్ళు ఇలా అయ్యారని ఇవన్నీ చెప్తున్నారు సార్. దీన్ని బట్టి మీకు నేను నెక్స్ట్ కన్క్లూజన్ ఉంది, కన్క్లూజన్ లోకి వస్తాను. దీనివల్ల మీకేమర్థమైంది, మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మనల్ని చూపించండి సార్. అంటే ఇప్పుడు దీనివల్ల ఏమైంది అర్థమైందంటే, మాకు ఈ వర్ణాల్లో ఉన్నవారు సంకరము జరగడం వలన ఇప్పుడు ఇండియాలో ఎక్స్క్యూజ్ మీ సార్, మనల్ని చూపించండి సార్. మనల్ని చూపించిన ఓకే ఓకే రైట్. నాకేమర్థం ఏంటంటే, ఈ 4 వర్ణాల్లో ఉన్న వారిలో వారు సంకరము జరగడం వల్ల భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థ టోటల్ గా వచ్చింది అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మొత్తం మనం రాలేదు, వచ్చిందని రాశారు. అదే చెప్తున్నాను. అంటే వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ పని చేసుకునేవారు అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవారు, వారి గ్రూప్స్ గా విడిపోయి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు చేసుకున్న వారిని ఒక కథ రాసి మీరందరూ ఈ పనులు ఎందుకు చేస్తున్నారంటే, మరి మీ గుణాల వల్ల మీ పూర్వీకుల పుట్టుకలు బాలేదు కాబట్టి మీరు నీచ జాతిలో ఉన్నారని
రాసుకున్నారు సార్. ఒక కథ రాసి యాక్చువల్లీ మీ పుట్టుక కారణం ఇది, మీ ఆ. పుట్టుక కారణం ఇది అని ఒక బేస్, అంటే ఒక బేస్ ఇచ్చేసి ఏం చేశారంటే వాళ్ళందరినీ అనగదొక్కే ప్రయత్నం అని టోటల్ గా చేసేసారండి. 100% సార్. చాలా క్లియర్ గా అర్థమైపోతుంది మనకి. రైట్. సో సార్, మరి చూస్తున్న వీక్షకులారా, మరి ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఇట్లా నా దేశ ప్రజల్ని నా దేశ ప్రజలకి అబద్ధాలు చెప్పి ఓకే మీరు నీచ జాతి వాళ్ళు, తక్కువ జాతి వాళ్ళు అని చెప్పి వివక్ష చూపించి ఇన్ని వందల సంవత్సరాలు ఇన్ని కోట్ల మందిని వీళ్ళ ఉసురు పోసుకున్నారే, మరి ఇది ఎంతవరకు మంచిది అనేది నేను భావోద్వేగానికి ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే నేను చూసాను గ్రామాల్లో ఇప్పటికి కూడా నేను ప్యార్లీ అనే ఒక ఊరు, దాని చుట్టుపక్కల ప్రాంతాలు మేము వెళ్ళినప్పుడు సందర్శించినప్పుడు అక్కడ చూసాం. అగ్రహారం వేరు, ఈ మాలపల్లి వేరు. అది మాలపల్లి, దాని పేరే మాలపల్లి. ఇక తర్వాత ఇట్లా చాలా వివక్ష ఇప్పటికీ ఉంది సార్. ఎన్నెన్నో మనం పెద్ద షాప్స్కి వెళ్తే, ఊర్లో ఫేమస్ షాప్కి వెళ్తే మన చేతుల నుంచి డైరెక్ట్ డబ్బులు తీసుకోరు. వాళ్ళు ఏమన్నా సామాన్ ఇవ్వాలన్నా కూడా దాన్ని వాళ్ళు ప్యాకెట్ లో కట్టి అక్కడ పక్కన పెడతారు అంతే. మనం తర్వాత తీసుకోవాలి. డైరెక్ట్ కాంటాక్ట్ అనేది ఉండదు. ఇప్పటికీ అంటరానితనం అనేది, ఈ తక్కువ కులం అనేది, తక్కువ ఇది అనేది. సో కానీ ఇప్పుడు దాకా నేను ఈ కులం అనే వర్డ్ ఇంకా యూజ్ చేయాలని అనుకోలేదు. కాబట్టి ఈ కులం అనేది నేను తప్పకుండా చెప్తాను సార్, ఇది ఎలా వచ్చింది, ఏమందని. మళ్ళీ ఈ బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు చెప్పింది మరి అది ఎంతవరకు నిజం అనేది, అది కూడా కన్క్లూజన్ లో ఒక 5 minutes లో ఖతం చేసేస్తాను సార్. ఈ కన్క్లూజన్ ఒకసారి చూపించండి సార్ ప్లీజ్. ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఈ రోజుల్లో జరుగుతున్న పరువు హత్యలు అదే మనకి ఎగ్జాంపుల్ అండి. ఇప్పటికీ ఒక కులం అంటే ఒక కులం పడదు అనడానికి ప్రూఫ్ ఏంటంటే మన కళ్ళ ముందే ఉన్న పరువు హత్యలు అని మనకు అర్థమవుతుంది. రైట్, కంటిన్యూ చేద్దాం. ఆనర్ కిల్లింగ్స్. యా కన్క్లూజన్. కన్క్లూజన్ ఈజ్ వెరీ క్లియర్ సార్. ఇట్ ఈస్ వెరీ క్లియర్. మీరు చెప్పినట్టుగానే, మీరు 100% కరెక్ట్ గానే చెప్పారు. సనాతన గ్రంథాల ప్రకారం, అంటే రియల్ గా ఇది జరగలేదు, ఇది కేవలం ఒక బూటకం సార్. సనాతన గ్రంథాల ప్రకారం అంటే సనాతన గ్రంథాల్లో ఎక్కడున్నాయి? బ్రహ్మవైవర్త పురాణంలో ఇందాక మనం చూసాం, పరాశర స్మృతిలో కూడా ఇలాంటివి ఉన్నాయి, మనుస్మృతిలో కూడా ఇలాంటివి ఉన్నాయి. సనాతన గ్రంథాల ప్రకారం చాతుర్వర్ణ్య వ్యవస్థలో ఉన్నవారు వారి కామవాంఛలను తీర్చుకోవడానికి ఇతర వర్ణాల వారితో సంగమించడం, అంటే వ్యభిచరించడం వల్ల వర్ణ సంకరం జరిగింది అని వీళ్ళ బుక్స్ లో వీళ్ళు రాసుకున్నారు. క్లియర్ గా మనం చదివాం కూడా. ఈ సంకర వర్ణులనే సంస్కృత భాషలో జాతి అని అన్నారు. ఇందాక నేను మీకు ఒక వర్డ్ చూపించాను, జాతులు. అదే నేను రిఫర్ చేస్తున్నా. నా సొంతగా నేను ఇక్కడ ఏం రాసి నేను చెప్పట్లేదు. ఈ వర్ణ సంకరం జరగడం వల్ల ఎన్నో రకాల జాతులు పుట్టాయి అని వాళ్ళు అక్కడ రాసుకున్నారు. రైట్ సార్. ఆయా జాతుల, మళ్ళీ ఇంకా ఇప్పుడు నీచ జాతుల గురించి, ఆయా జాతుల వారు ఇతర జాతుల వారితో సంగమించగా జాతి సంకరం జరిగిందని కూడా రాసుకున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు అంటే చర్మం పని చేసేవాడు చండాల స్త్రీతో కలిస్తే ఇంకా ఏమైంది, అది ఇది అట్లాంటివి కూడా రాసుకున్నారు కదా సార్. పావులు పట్టేవారు, ఇట్లాంటివి ఇవన్నీ రాస్తున్నారు కదా. ఇప్పుడు మనము ఈ జాతి అంటే ఏంటి, ఈ జాతికి గల్ల డెఫినేషన్ ఏంటి, మీనింగ్ ఏంటి అనేది చూడాలంటే మనం నెక్స్ట్ స్లైడ్ లోకి ఒకసారి వెళ్దాం సార్. ఇక్కడ లెక్సికో, నేను మొన్న పోయినసారి కూడా చెప్పాను, ప్రతి వర్డ్ కు ఒక లెక్సికాన్ నంబర్ ఉంటుందని. సో నాకు ఇక్కడ దీని లెక్సికాన్ నంబర్ అయితే నేను ఇక్కడ తీయలేదు, పెట్టలేదు. సో ఈ జాతి అనే మాటకి మీనింగ్ ఏంటి, అర్థం ఏంటి అనేది మనం డిక్షనరీ చూస్తే అ కాస్ట్ ఆర్ సబ్ కాస్ట్. రైట్ సార్. కాస్ట్ ఆర్ సబ్ కాస్ట్. జాతి అంటే వర్ణ సంకరం జరగడం వల్ల ఎన్నో రకాల జాతులు పుట్టెను అని రాసింది. మనం ఎలా చదవాలంటే వర్ణ సంకరం జరగడం వల్ల ఎన్నో రకాల కులాలు పుట్టెను, క్యాస్ట్ పుట్టెను, సబ్ కాస్ట్ పుట్టెను అని ఇందాక మనం బ్రహ్మవైవర్త పురాణంలో ఎందుకంటే మనం ఈ జాతి అనే మాట తీసేసి కులం అనేది పెట్టాలని ఎందుకంటే వీళ్ళు చాలా
ట్రిక్కీగా రాశారు సార్, చాలా ట్రిక్కీగా రాశారు, అర్థం కాకుండా లేదు Okay. లేదు కులం అనే మాట లేదు, కులం అనే మాట లేదు అని అనుకుంటా చాలా ట్రిక్కీగా దీన్ని రాసుకున్నారు అనమాట. జాతి అనేది పెట్టారు అక్కడ. పెట్టి ఇక మన అందరినీ భారతదేశంలో ఉన్న ఆల్మోస్ట్ 90% మనుషుల్ని మీరు తక్కువ జాతి వాళ్ళు అని చెప్పి, లేకపోతే తక్కువ కులం వాళ్ళు అని చెప్పి వీళ్ళు బుక్స్ లో వీళ్ళు రాసుకున్నారు సార్. యా కరెక్ట్. రైట్ సార్. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం సార్. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ ఇది బ్రిటానికా. ఈ బ్రిటానికా ఈ దీంట్లో దీని మీనింగ్ ఏం చెప్తుందంటే ఆల్టర్నేటివ్ టైటిల్ జాత్. జాత్ అంటే హిందీలో అంటారు కాహో బాబు కా జాత్ కాహో, ఆప్కా కోనో జాత్ నహీ హై కా, అంటే ఇట్లా యూపీ బీహార్ లో ఈ టైప్ ఆఫ్ స్లాంగ్ మాట్లాడతారు. జాత్ ఇది హిందీ. సో యాజ్ యునో మీ అందరికి తెలుసు, నేను ఎయిర్ ఫోర్స్ లో సర్వ్ చేసినందువల్ల 20 సంవత్సరాలు నార్త్ ఇండియాలో ఉండడం వల్ల నేను రకరకాల రాష్ట్రాలకి నేను రకరకాల హిందీ భాషలు వగేరా ఇవన్నీ నాకు అర్థమైతాయి. కాబట్టి ఈ మీనింగ్ ఇక్కడ చదవని జాత్ అని రాయంగానే నాకు అర్థమైంది, ఓహో కా బాబు కోన్సా జాత్ కే హో అని చెప్పి వాళ్ళు అడుగుతున్నప్పుడు, ఓహో నీ కులం ఏంటని అడిగారా అప్పుడులో నన్ను అని నాకు ఈ డిక్షనరీ వగేరా ఇవన్నీ చూసినప్పుడు అర్థమవుతున్నాయి. సో జాతి ఆల్సో స్పెల్డ్ జాత్. Jat, caste in Hindu society. The term is derived from the Sanskrit jata, born అంటే పుట్టినవారు, అంటే born into existence అంటే పుట్టుకొచ్చిన వాళ్ళు, and indicated a form of existence determining by birth. In Indian philosophy, jati described as group of things that have generic characteristics in common. Sociologically, jati has come to use universally to indicate caste group. అర్థమైంది సార్ ఇప్పుడు క్లియర్ గా గ్రూప్ అమాంగ్ హిందూస్. అంటే సాంఘికము ఈ మన సంఘంలో అంటే లేకపోతే మన సమాజంలో సోషియాలజికల్లీ ఈ జాతి అనేది దానికి అర్థం ఏంటంటే క్యాస్ట్ గ్రూప్ అనే దాని అర్థం అని మనకి క్లియర్ గా దీని మనకి ఇక్కడ డిక్షనరీలో దాని డెఫినిషన్ ఇచ్చాడు జాతి అనేది. సో సార్ నెక్స్ట్ ఓకే దాట్స్ ఇట్. ఓకే సో ఇప్పుడు పాలుకి పాలు నీళ్లుకి నీళ్లు సార్ మనల్ని పెడతాం. సో ఈ చిక్కుముడి సార్ ఇప్పుడు వీడింది అంటారా? బ్రహ్మాండంగా వీడిందండి, చక్కగా క్లియర్గా ప్రేక్షకులు గమనించాలి. ఎన్నాళ్ళు వర్ణము అంటే ఏంటి, కులము అంటే ఏంటి, ఒక కన్ఫ్యూజన్లో ఉన్న వారికి చక్కని రీతిలో మరి విభజించి వర్ణం అంటే ఏంటి, వర్ణంలో నుంచి ఈ క్యాస్ట్ సిస్టమ్ ఎలా వచ్చింది, కుల వ్యవస్థ ఎలా వచ్చింది అనేది మనకి చాలా క్లియర్గా మనకి అర్థమవుతుంది. చక్కని వివరణ ఇచ్చారండి. ఇంకా కంక్లూడ్ చేస్తాను, ఫైనల్ మాటలు ఏం చెప్తారా? తప్పకుండా. సో వీళ్ళ ఈ సనాతన గ్రంథాలలో వీళ్ళు సరే రకరకాల క్యాస్ట్ గురించి రాశారు, ఓకే, కానీ ప్రతి ఒక్కళ్ళకి ఒక అంటే వాళ్ళ పూర్వీకులు ప్రతి ఒక్కళ్ళు ఒక తప్పు విధంగానే లేకపోతే ఒక అన్లాఫుల్ గానే పుట్టారు, వాళ్ళ జన్మ అన్లాఫుల్ గానే జరిగింది అనే విధంగా వాళ్ళని అవి రాసుకుంటూ వచ్చి మీరు తక్కువ జాతి వాళ్ళం అనేది ఇట్ ఈస్ అ కంప్లీట్లీ 100% కాన్స్పిరసీ సార్. ఈ సమాజంలో ఆధిక్యత కోసం ఈ ఆర్య బ్రాహ్మణులు ఒక క్రియేట్ చేసిన ఒక థియరీ ఇది, అంతే. అంతే తప్ప దీనికి నా దృష్టిలో పెద్ద విలువ లేదు, పెద్ద వాల్యూ లేదు. దేవుని ఎదుట ప్రతి మానవుడు ఒక్కడే సార్. మన అంబేద్కర్ గారు ఫారెన్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక తెల్ల జాతివాడు ఒక ఫారినర్ వచ్చి ఒక గ్లాస్ లో నీళ్లు ఇచ్చాడంట ఈయన అంబేద్కర్ గారికి. అంబేద్కర్ గారు ఫస్ట్ ఆ నీళ్లు తాగలేదు, ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగినాయంట సార్. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఆయన గారు అంబేద్కర్ గారు, నా దేశంలో నా చేతికి ఇంతవరకు ఎవరు నా జాతి వాళ్ళు అంటే శూద్రులు తప్ప ఇంకెవ్వరు నాకు ఇంతవరకు నీళ్లు ఇవ్వలేదు. మా దేశంలో అగ్రకులాల బావులు వేరు, వాళ్ళ చెరువులు వేరు, మళ్ళీ మేము ఉండే ప్లేసులు వేరు, వాళ్ళు ఉండే ప్లేసులు వేరు. ఇక్కడేంటి అందరు ఇట్లా కలుపుకొని మాట్లాడుతున్నారు, అసలు ఏంటి వీళ్ళు ఏం బుక్ ఫాలో అవుతున్నారు, వీళ్ళు ఇదేంటి అని చెప్పి చూసినప్పుడు వీళ్ళందరూ బైబిల్ ని ఫాలో అవుతున్నారు. ఎంత గొప్ప విషయం సార్. బైబిల్ ఈస్ ద వన్, బైబిల్ ఈస్ ద బుక్, బైబిల్ ఈస్ ద రియల్ బుక్, a true book, word of God, which says everybody is equal in sight of God. అది నా కన్క్లూజన్ సార్. ఎస్, గుడ్ అండి. నిజంగా అండి, బైబిల్ ఉండబట్టి
ఈనాటి సమాజంలో సమానత్వం అనేది ఈ ప్రపంచంలోకి వచ్చింది. లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో, పరిస్థితులు ఎలా ఉండేవో, అసలు కులం పేరట చాలా దారుణాలే ఉండేవేమో. బైబిల్ వచ్చిన తర్వాత సమాజంలోకి ప్రతి దేశంలో, ఏ దేశంకి బైబిల్ వెళ్ళినా సరే ఆ దేశంలో ఒక పరివర్తన తీసుకొచ్చింది. చాలా వ్యవస్థల్ని బాగు చేసింది. మనుషులందరూ ఒక తండ్రి పిల్లలే అని చెప్పిద్ది. ఒకరి నుండే ప్రతి జాతి మనిషి వచ్చారని అపోస్తుల కార్యాలు 17 అధ్యాయంలో దేవుడు రాయించాడు. ఏమంటే ఒకరి నుండే, ఆ ఆదాము నుండే ప్రతి ఒక్కరూ వచ్చారు. కానీ తలలోంచి ఒకరు, భుజాల నుంచి ఒకరు, ఇదనేది ఫిట్ అవ్వట్లేదు, అది సెట్ అవ్వట్లేదు. గమనించాలి. అంటే మనిషి అనే ఆయన ఒక్కరి నుంచే రావాలి అనేది మనకి అర్థమవుతుంది చాలా క్లియర్గా. మూలం అనేది ఒకటే. ఆ మూలం ఆదాము అని బైబిల్ చెప్తుంది. ఆదాముకి మూలం దేవుడు అని బైబిల్ చెప్తుంది. కనుక మనం అందరం దేవుడి సంతానం, దేవుడి పిల్లలుగా ఒక్కటిగా ఉండాలి. మనకి కుల మత భేదాలు లేవు అని ఇందుమూలంగా నేను తెలియజేస్తూ ఇంతటితో ఈ ప్రోగ్రామ్ను ముగిస్తున్నాను. మరి అనిల్ గారు ఇంత మంచి విషయాలు చెప్పినందుకు మీకు వందనాలండి. ఇలాంటి విషయాలు మరి మీతో ఎప్పుడు లైవ్ చేసినప్పటికీ ఇంకా మంచి విషయాలతో ముందుకు వస్తారని, మా ప్రేక్షకులందరికీ మంచి విషయాలు, లోతైన విషయాలు, కన్ఫ్యూజన్ లో ఉన్న విషయాలు, ప్రతి కన్ఫ్యూజన్ ని తీసేసి వాళ్ళ మైండ్ లో నుంచి ఫ్రీగా ఇక ఎవరికైనా జవాబు చెప్పే రీతిలో తయారవడానికి ఉపయోగపడతారని ఆశిస్తూ ఇంతటితో ఈ ప్రోగ్రామ్ ముగిస్తున్నాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.